శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మనకి భాద్రపద పౌర్ణమి ఎప్పుడు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి స్వామి మేము పౌర్ణమి పూజ చేసుకుంటామండి, ఎప్పుడు చేసుకోవాలి పౌర్ణమి పూజ అని అడిగితే 17/9/2024 మంగళవారం రోజున సాయంకాలం పూట పౌర్ణమి పూజ ఉంది. అంటే ప్రదోష పౌర్ణమి పూజ. ఈ సమయంలో నిజంగా చాలా మంది ఈ గోక్షీరం ఆవు పాలని చంద్రుడికి నివేదన చేస్తూ భార్యాభర్తల మధ్య సౌఖ్యానికి, ఆనందమయ సుఖజీవనానికి, మీరు విన్నది కరెక్టే అండి, సుఖజీవనం అంటే ఇద్దరి మధ్యలో శారీరకమైనటువంటి సౌఖ్యం పొందుకోవడానికి ఈ పౌర్ణమి రోజున కొంతమంది తప్పకుండా గోక్షీరాన్ని, ఆవు పాలని చంద్రుడికి నివేదన చేస్తూ ఇద్దరి మనసులు ఆహ్లాదంగా ఆనందంగా ఉండటానికి, జీవితాంతం సుఖమయమైనటువంటి జీవనాన్ని పొందుకోవడానికి, అలాగే సత్సంతాన ప్రాప్తి, లోక కళ్యాణం కోసం ఉపయోగపడేటువంటి సంతానం కొరకు కొన్ని ప్రాంతాల వారు ఈ యొక్క క్షీరాన్ని దేవుడు చూపించేసి ఆ క్షీరాన్ని భార్యాభర్తలు తాగుతుంటారు. అవి తాగిన తర్వాత వాళ్ళిద్దరికీ సౌఖ్యవంతమైన జీవనాన్ని పొందుకొని సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. అలాంటి పూజ అనేది సాయంకాలం 17/9/2024 మంగళవారం రోజున మధ్యాహ్నం 11:35 తర్వాత నుంచి పౌర్ణమి ప్రారంభమవుతుంది. 18వ తేదీ ఉదయం 8:38 వరకే ఉంది. అలాగే మనకి పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు కొంతమంది. సాయంకాలం కనుక వ్రతం చేస్తున్నట్టయితే మీరు తప్పనిసరిగా 17వ తేదీ సత్యనారాయణ వ్రతం చేసుకోండి. ఉదయ కాలంలో చేసుకోవాలనుకుంటే మీరు 18వ తేదీ రోజునే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు సూర్యోదయంతో పౌర్ణమి ఉంది. మనకి ఈ శుభకార్యాలు చేయడానికి, అంటే ఇటువంటి వ్రతాలు నోములు చేయడానికి సూర్యోదయంతో మనకి తప్పకుండా తిథి ఉండాలి. కాబట్టి సత్యనారాయణ వ్రతానికి కొంతమంది పౌర్ణమి ఘడియల్లో సాయంత్రం చేసుకోవాలనుకుంటే 17వ తేదీ, ఉదయం పూట తిథిలో చేసుకోవాలనుకుంటే 18వ తేదీ చేసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క 2 రోజులలో కూడా మీరు పౌర్ణమి సంబంధమైన పూజలు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎవరికైనా వీలైతే ఈ 18వ తేదీ తెల్లవారుజామున కానీ, లేదా ఉపవాసంగా ఉంటూ సాయంకాలం పూజలు చేసుకుంటున్నట్టయితే ప్రదోష కాలంలో అయినా సరే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి హోమం కూడా చేయండి. ఇది చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. అంటే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. అందులోనూ శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం కలిసి ఉన్నటువంటి ఈ యొక్క పండగ చెప్పబడుతుంది. అంటే ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా తప్పకుండా కుంభరాశుల వారు ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని, కర్కాటక రాశి వారు లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల వారు శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, అలాగే కర్కాటక రాశి వారు తప్పకుండా వ్రతాన్ని ఆచరించండి, ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరించండి. విశేషం ఫలితం. లేదు మనకి వ్రతం చేయడానికి సాధ్యం కాదు, అంటే డబ్బులు బాపనలకు ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క పౌర్ణమి ఘడియల్లో సాయంకాలం పూట 17వ తేదీ సాయంత్రం పూట ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణుడికి మీరు తప్పకుండా స్వయం పాకం, కాసిన బియ్యము, కాసింత కందిపప్పు, కాసింత కూరగాయలు అవి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆనంద యుగాలు ఉంటాయి. ఇది చేస్తుద్దాం, 10 మందికి విషయం తెలియజేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.